హలో వెల్కమ్ టు ఆర్నా బ్లాగ్స్. ఇక్కడ ఈరోజు మార్నింగ్ వచ్చాము. ఇంకా ఇక్కడ చాలా హడావిడి నడుస్తుంది. ఏదో కొత్త టిఫిన్ ట్రై చేస్తున్నాడు కృష్ణ. ఈరోజు మనకు తినిపిద్దామని. ఇది కూడా డ్రెస్ కోడ్ ఆల్రెడీ వచ్చింది. డ్రెస్ కోడ్ అదిరిపోయింది. మిథున టిఫిన్ ఇక్కడ వస్తుంది. తెలుగు తెలుగు ఈరోజు తెలుగు आता आपको हिंदी आपको आता है सर मेरे को తెలుగు नहीं आता కొంచెం కొంచెం ఓకే. पूछो एम पेरू ఏం చేస్తున్నారు టిఫిన్ కి? టమాటా బాత్. టమాటా బాత్ కాదు కదా. టమాటా బాత్ అంటే రైస్ ఐటమ్. అది వేరే చేస్తున్నారు కదా రవా. पार्टी में कब जाएंगे भाई? ఇదేదో చేస్తున్నాడయ్యో. తిప్పుతూనే ఉన్నాడు. ఏంటి కృష్ణ ఇది? ష్యూరా? ఓకే, లెట్స్ టేస్ట్. ఇది మషిన్ మీద కారం పౌడర్ వేసారండి. మషిన్ తినాలి ఇప్పుడు మురళి గారు. మషిన్ తినాలి ఇప్పుడు అంతేనా? అదేదో బై మిస్టేక్ లో పడిపోయింది అట్లా. నో, డోంట్ సే సారీ, ఇట్స్ ఓకే. ఉదయాన్నే కృష్ణకి శారదాకి గొడవ అవుతుంది. అది రోజు ఉండేదే. We know all that about Sharda, so don't. We will discuss that matters. Yeah, look. Afterwards. వేడివేడిగా పొగలు వస్తున్నాయి దీని నుంచి. ఇది టమాటా బాత్ అంట. చట్నీ కూడా ఇచ్చారు. చట్నీ తింటారా? ఓకే. చూడడానికి అయితే పూరి కర్రీలా అనిపిస్తుంది కానీ టమాటా బాత్ తిన్నే అంట. నేను టమాటా బాత్ ఇంతకుముందు తిన్నాను. సో టమాటా బాత్ అనేది చాలా బాగుంది. చట్నీతో ఫస్ట్ తిన్నాను, అదిపోయింది. మళ్ళీ మనోడు పెరుగుతుంది మనం తిన్నాడు. పెరుగుతో ఇంకా బాగుంది. నైస్. ఇప్పుడు ఇది పెద్ద ఆర్డర్ వచ్చింది. 3 మసాలా దోశ, 2 ప్లేట్ వడ, పూరి ప్లేటు, ఇడ్లీ వడ కాంబో ఒకటి. బాహుబలి మనోడు మొత్తం పైకి తీసుకెళ్తున్నాడు. బాహుబలి వస్తున్నాడు. బాహుబలి సో రోజు మార్నింగ్ అయితే వీళ్ళు వాటర్ బాటిల్స్ ఇలా తీసుకొస్తారు లోపల. యా, సో వీళ్ళే పాపం తీసుకెళ్ళి లోపల పెడతారు. సో కృష్ణ ఈరోజు ఏదో కర్రీ చేస్తామని ట్రై చేస్తున్నాడు. ఫైనలీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కర్రీ కల్చర్ వచ్చింది. ఏం కర్రీ చేస్తున్నారు గురుగారు? నాకు ఎండ పెడతాను రోజు అంటే వాళ్ళు వండుతాడు. తిన్నాడంటే బండి తీసుకుని పోతారు. ఆ బండి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నారు? పప్పు చారా. ఏం చేసావు ఉదయం నుంచి ఏం చేసావు? ఇంకా ఏం చూసుకున్నావు? దీని మైండ్ అంతా టీవీ వైపు ఉంది. నేను వచ్చిన జస్ట్ ఫార్మాలిటీకి వస్తుంది నా దగ్గరికి. నాన్న అని స్మైల్ చేసి వస్తుంది. ఆ తర్వాత జస్ట్ అలా టీవీలో దొరికిపోతుంది. ఆ టీవీ చూస్తుంది అంతే. అంతే కదా? ఏం మాట్లాడలేదు. ఏం తెమ్మన్నావు? మర్చిపోయాను అన్నాను నేను. ఆన్లైన్ పెడతా ఆర్డర్. ₹10 మిల్క్ ప్యాకెట్ కోసం. రెండు ఎందుకంటే ఒకటి నేను తినడానికి, ఒకటి వేరే దాంట్లో వేయడానికి. అవును, నాకు తెలుసు. బొడ్డోళ్ళ దగ్గర కూడా నువ్వు లాక్కొని తింటావు నాకు తెలుసు. అలా చూడండి, సేమ్ బన్ను, సేమ్ టీషర్ట్, నేను కూడా సేమ్ ఛానల్. నువ్వు హైట్ ఒకటే పెరుగు కదా, చెప్పాను కదా ఆల్రెడీ ఇంత ముందు కూడా. మీరు ఇప్పుడు ఐకేకి వెళ్ళి వచ్చారా? ఏమేమి తీసుకున్నారు? ఏంటది? మీనా చూసింది అది. మీనా కూడా రేపు ఎల్లుండి వెళ్ళిపోయి మళ్ళీ తీసుకుంటుంది. అఫ్ కోర్స్ మీరు
హర్షు మీనా మీద చేతబడేది చేస్తుంది. నేనేం చేస్తున్నాను? సో ఇది వీళ్ళు కొనేసి తీసుకొచ్చారు. ఐకేకి వెళ్ళారు జయశ్రీ ఇంకా హర్షు. సంక్రాంతి సంబరాలకి మీరే కలిపారా ఇది? అలా సంజు కలుపుతుంది. ఇంకా ఈ సున్నుండ పిల్లలేవి కలిపారు. బాగుంది బంగారం. నైస్, థ్యాంక్ యూ. నా ప్యాంట్ ఎవరు తెచ్చారు? నీళ్ళు పడిపోతే తొడవడానికి నా ప్యాంట్ ఎవరు తెచ్చారు? ఆ? నువ్వు తెచ్చావా? పిన్నిచ్చరా? ఏది పిన్నది? ఏంటి, ఏం చేస్తున్నావు మీరు? ఏంటది? ఎవరు చేసినారు? సూజీ కేక్. సూజీ కేకా? ఎవరు చేశారు? వచ్చి నువ్వా? నువ్వు హెల్ప్ చేసావు కదా పిల్లలకి? యా, సేమ్ కేటగిరీ కదా అందరూ. సో గుడ్. అరే 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 డ్యాన్స్ అది? ఏంటి చూపించు కేక్. టేస్ట్ ప్లీజ్. ఫ్యాన్ కదా లైట్. ఫ్యాన్ ఆఫ్ చేసినా చల్లార్సింది ప్లీజ్. ఫ్యాన్ ఆఫ్ చేయండి. కిరణ్ గారు వచ్చారు, ఇది ఆర్డర్ చేశారు. ఇప్పుడు నన్ను తినమంటున్నారు. నేను అసలు ఆయిల్ ఫుడ్డే తిన్ను. ఏం కాదులా, నేను తిన్ను. జస్ట్ టేస్ట్ చేయి. నో నో, నా రెస్టారెంట్ నన్ను టేస్ట్ నన్ను చేయమంటాను. మమ్మల్ని ఎందుకు తినిపిస్తున్నావు? నువ్వు టేస్ట్ చేసి చెప్తావు. నేను చెప్తాను. ఇవాళ కాలుతుంది, వేడిగా ఉంది. చెప్తాను. ఇంటికి రాగానే మీనా ఏదో నా కోసమే చేస్తున్నట్టుంది. నా కోసమే కదా, నా ఫేవరెట్ స్వీట్ హల్వా. హల్వా హల్వా రాస్ 2 days నుంచి అడుగుతున్నా. హల్వా బాగుంటుందా లేదా? అదిరిపోతుంది. అవునా? యాజ్ యువర్ ఫేస్. ఓ మై గాడ్. సో ఈరోజు తొందరగా వచ్చానండి, ఎందుకంటే చైతు వచ్చాడు ఊరి నుంచి. చైతు అక్కడ రాగానే కిరణ్తో కలిసి నేను వచ్చాను. సో రేపు కూడా మార్నింగ్ వెళ్ళను, ఎందుకంటే చైతు ఉంటాడు. రేపు మార్నింగ్ నా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటావు? వెరీ గుడ్. ఓయ్ బంగారం, ఏంటది? ఏ కర్రీ? పన్నీరా? ఎవరు చేశారు? పిన్న ఏంటి పట్టుకొని పరిగెడుతున్నారు? ఇది హల్వా చేసిందండి మీనా. నా ఫేవరెట్ హల్వా ఇది. నేనే చేయమన్నా. సో మధ్యాహ్నం చేస్తాను అనుకున్నా, కానీ నైట్ చేసింది. ఏంటది? కిస్మిస్ తిన్నాను. ఎందుకు? హెల్తీ ఉన్నది ఏమీ తినదు. వీళ్ళు ఇలా ఇచ్చేస్తూ ఉంటుంది. కాజు కూడా తినద్దు. మరి కాజు కూడా ఇచ్చేయచ్చు కదా నాకు. కాజు తింటాను కదా. కాజు కూడా హెల్తీ కదా. వావ్. మరి కిస్మిస్ హెల్తీ కాదా? ఎందుకు తిను? కిస్మిస్ హెల్తీ కాదు. అయ్యో బాబు, చూడండి. ఆయన మౌనం పాటించమంటే రాత్రి 11:30 అవుతుంది. వీళ్ళందరూ ఇలా ఉన్నారు. ఇప్పుడు గురుగారికి నిద్ర వస్తుంది కానీ ఏంటి బ్రదర్? ఏంటి మరి ప్యాక్ తీస్తే ఆడదాం కదా. నేను రెడీ అంతా. పదండి ఆడదాం. ఓయ్ మీనా, ఓయ్ ప్యాక్ ఆడదాం. ఆడదాం. ఓకే, కెమెరా ఆఫ్ చేసిన తర్వాత ఆడదాం. ఓకేనా? ఏంటి నువ్వు నా స్పెక్ట్ చేసుకున్నావు? ఈరోజు షాప్కి వెళ్ళానండి. షాప్లో చాలా బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. నేను చాలా బాగుంది. ఇప్పుడే రిపోర్ట్ పంపించాడు చైతన్య. సో ఆల్రెడీ 11 దాటిపోయింది. 11:30 ఆ టైం అవుతుంది. మేము కూడా ఇంకా పడుకుందాం అనుకుంటున్నాం, కానీ మధ్యలో అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి కొంచెం వేరే క్రీడా కార్యక్రమాలు ఉన్నాయి. సో అవన్నీ కంప్లీట్ చేసుకుని పడుకుంటాం. ఇంకా రేపు మీనా వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈరోజు కొంచెం గెట్ టుగెదర్ ఎక్కువసేపు జరుగుతుంది. సో రేపు మళ్ళీ మీనా వాళ్ళకి స్టేషన్ డ్రాప్ చేయడానికి వెళ్ళాలి.
సో ఈ రోజుకింతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బీ సేఫ్, బీ హ్యాపీ ఆల్వేస్ ఆల్వేస్.